అన్నటువంటి మాట. సార్ మళ్ళీ ట్రంప్ డ్రామాలు ఎవరిది అబద్ధం? ఎవరిది అబద్ధం ఇదే ప్రశ్న. దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ట్రంప్ గారు మోడీకి ఫోన్ చేశారు. వాళ్ళిద్దరు ఎలాగో డిగ్రీ దోస్తులు కదా, ఈయన కూడా మాట్లాడారు, అయిపోయింది, ఇంతవరకు కథం. కానీ ఆ తర్వాత ట్రంప్ మోదీతో ఆయన ఒక ట్వీట్ లాంటిది పెట్టాడు, మీడియాతో కూడా మాట్లాడాడు. మా ఫ్రెండ్తో మోడీతో మాట్లాడాను, చెప్పాను, ఏదేమైనా రష్యా దగ్గర నుంచి చమురు కొనడం మటుకు సగం ఆపేస్తానని చెప్పాడు అని మళ్ళీ చెప్పాడు. మోదీ ఏమో నేను ట్రంప్తో మాట్లాడాను, ఆయన శుభాకాంక్షలు చెప్పాడు, ఆయన శుభాకాంక్షలకు నాకు కృతజ్ఞతలు, అమెరికా ఇండియా కూడా కలిసి ఉగ్రవాదం మీద సమైక్యంగా పోరాడాలని మేము అంగీకారానికి వచ్చామని ఈయన చెప్పాడు. అసలు అప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఆపడము లేదా దాడులు ఆపడం అన్న దాని మీద ఆయన చెప్తే విన్నారా లేదా అన్న సమస్య తేలలేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ విషయంలో, పెట్రోల్ కొనుగోళ్ల విషయంలో కూడా ట్రంప్ అదే చెప్తున్నాడు, 3 సార్లు చెప్పాడు ఇప్పటికి. మోదీ ఏమో ఖండించారు, నాకు చెప్పలేదని. ఇంకెవరో ఏదో అటు ఇటు తిప్పి చెప్తారు, భారత ప్రభుత్వం కొంచెం మధ్యస్థంగా చెప్తుంది. కాబట్టి ట్రంప్ ఏదో యాదృచ్ఛికంగా ఇలా చెప్పడం లేదు, వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా తనని ఇంకేం ఖండించరు అనే ఒక చాలా బలమైన నమ్మకం ఆయనకు, మోదీ తనని ఖండించబోడు అనే గట్టి నమ్మకం ఆయన ఉన్నట్టుగా ఉంది. ఎవరో ఒకరు అబద్ధం చెప్తుండాలి కదా. మన ఇద్దరం మాట్లాడాము, మాట్లాడింది ఏంటనేది నువ్వు ఒక అసలు ఎందుకు చెప్తున్నారు బయటికి? లోపల మాట్లాడుకున్నది కామన్ థింగ్స్ చెప్పుకుంటారు, తేడాలునే వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎన్నిసార్లు ట్రంప్ చెప్తున్నా కానీ మోదీ మౌనం వహిస్తున్నాడు అంటే అక్కడ కొంత లూజ్ ఏదో భారతదేశం తరఫున వెళ్తుందని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడే ఒక ప్రకటన కూడా చేశారు, ట్రంప్ నిజం చెప్తున్నాడు కానీ మోదీకి చెప్పే ధైర్యం లేదు, దాన్ని ఆయన ఏమాత్రం నిరాకరించడం లేదు అని. ఇంకోటి, దానివల్ల భారతదేశం యొక్క సార్వభౌమత్వము, మన చమురు ధరలు, చాలా అంశాలతో అది ముడిపడి ఉంది. భారతదేశం యొక్క విశ్వసనీయత కూడా ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇదేదో మోదీ ట్రంప్ పర్సనల్ ఫ్రెండ్షిప్ అయితే మీరు నేను చెప్పుకోవచ్చు. ది కంట్రీస్ రెప్యుటేషన్ అండ్ కంట్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ అట్ స్టేక్ అయినప్పుడు స్ట్రైట్ అవే ఎవరు మాట్లాడారో ఆయనకు వచ్చి మోడీ ట్రంప్ ఏదో అపార్థం చేసుకున్నాడు, నేను అలా చెప్పలేదనైనా మోదీ ఏదో ఒక దశలో ఆ స్పష్టత ఇవ్వకపోతే మటుకు ఖచ్చితంగా వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా ఎక్కడో ఈయన కొంత అవకాశం ఇస్తున్నారు, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్కి అది అవకాశాలు ఇస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో అబద్ధం ఎవరు చెప్తున్నారు, నిజం ఎవరు చెప్తారు, ఇది ఈ ప్రశ్న దౌత్యవేత్తలు, అంతర్జాతీయ మీడియా కూడా ఈ ప్రశ్న బలంగా అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు.